ఈరోజు స్థానిక తాడపత్రి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. మరి కార్యక్రమానికి ఏఐటీసీ నాయకులు, మరి సిపిఐ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఇక్కడ ఆపార్ నమోదు కార్డు గురించి, బర్త్ సర్టిఫికేట్ గురించి తాడపత్రి పట్టణ ప్రజలంతా కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఆ బర్త్ సర్టిఫికేట్లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకునేకి రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ గురించి ఒక సెంటర్ ఉంది. మరి ఒక్కొక్కరికి పని జరగాలంటే కన్నా వారం 10 రోజులు 15 రోజులు కూడా పడుతూ ఉంది. రేపు రండి మొన్న రండి. ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పనులు విడిచిపెట్టి తల్లిదండ్రులు రోజు రావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఏం చెప్తున్నామంటే, ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ గురించి ఒకంగా 3 సెంటర్లు కూడా ఎక్కడ పెంచాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టౌన్లో ఆధార్ కార్డుల సెంటర్ల దగ్గర కూడా ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ రేట్లు ఎవరితో పడితే వాళ్ళతో 200, 300, 500 వసూళ్ళు చేయడం జరుగుతూ ఉంది. మరి మేమేమంటున్నామంటే పట్టిక ధరల బోర్డు అక్కడ వేయాలని చెప్పి ఒక రేటు కేటాయిస్తే ఆ రేటు వాళ్ళకు ఇచ్చేసి పని చేసుకొని వస్తారని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆధార్ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి టౌన్లో ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉండే పాలకులు కూడా చెప్తా ఉన్నాం, ఈ అన్యాయాన్ని వెంటనే అరికట్టాలి, అధికారులు కూడా అరికట్టి మరి బర్త్ సర్టిఫికేట్ గురించి ఇక్కడ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.